భారత్కు ఆసియా కప్ ట్రోఫీ హ్యాండ్ ఓవర్ చేయడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. కప్పు భారత్కు ఇచ్చేందుకు కొత్త కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. కప్పు కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్య ఏసీసీ ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని నఖ్వీ కండిషన్లు పెట్టినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఈ విషయంపై భారత్తో సహా బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత్కు ఆసియా కప్ ట్రోఫీ హ్యాండ్ ఓవర్ చేయడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. కప్పు భారత్కు ఇచ్చేందుకు కొత్తగా కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. కప్పు కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్య ఏసీసీ ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని నఖ్వీ కండిషన్లు పెట్టినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఈ విషయంపై భారత్తో సహా బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్ల విన్నింగ్స్ మెడల్స్ తన వెంట తీసుకెళ్లాడు. దీనిపై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. దీనిపై నఖ్వీ రియాక్ట్ అయ్యారు. కప్పు కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ తాను అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని నఖ్వీ షరతులు పెట్టినట్లు సమాచారం. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇవ్వాలనే పంతంతోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. నఖ్వీ వ్యాఖ్యలకు ఐసీసీ చైర్మన్ జైషా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆసియా కప్ ట్రోఫీని ఇండియాకు పంపించాలని, లేకపోతే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టును తొలగిస్తామని పరోక్షంగా ఐసీసీ అధ్యక్షుడు జైషా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్నింగ్తో మొహసిన్ నఖ్వీ దిగివచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు.